సేల్స్ డీల్ క్లోజ్ అవ్వడం కష్టం అనిపిస్తుందా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి ఒకసారి. సేల్స్ లో సక్సెస్ కావాలంటే మంచి ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ఉండడమే కాదు, కస్టమర్ కి దాని వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఎక్కువ డీల్స్ క్లోజ్ చేయడానికి ఉండే సీక్రెట్స్ అండ్ సేల్స్ పీపుల్ చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ తెలుసుకుందాం. అసలు సేల్స్ అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు సేల్స్ అనేది కస్టమర్ ని ఒప్పించి ప్రోడక్ట్ ని కొనిపించడం అని. కాదండి, అది రాంగ్ స్టేట్మెంట్. రియల్ సేల్స్ అనేది కస్టమర్ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవడం అండ్ సరైన సొల్యూషన్ ని ప్రెజెంట్ చేయడం. మీరు ఒక ట్రస్టబుల్ అడ్వైజర్ లాగా ఉండాలి. మీ ప్రోడక్ట్ ఎందుకు వాళ్ళ బిజినెస్ కి లేదా వాళ్ళ లైఫ్ కి హెల్ప్ అవుతుందో చూపించాలి. ఎక్కువ డీల్స్ క్లోజ్ చేయడానికి ఉండే సీక్రెట్ ఏంటో తెలుసా మీకు? దట్ ఈస్ 100% యాక్టివ్ లిజనింగ్. రాంగ్ సేల్స్ లో చాలా మంది సేల్స్ పీపుల్ మాత్రమే మాట్లాడుతూ ఉంటారు, కానీ రైట్ సేల్స్ లో ఎక్కువ డీల్స్ క్లోజ్ చేసే సేల్స్ పీపుల్ ఎక్కువ వింటుంటారు. కస్టమర్ ఏం చెప్తున్నాడో పూర్తిగా గ్రహించండి. ఫస్ట్ కస్టమర్ ప్రాబ్లం అండ్ నీడ్స్ ని అర్థం చేసుకోండి. అప్పుడు మాత్రమే కరెక్ట్ సొల్యూషన్ ని సజెస్ట్ చేయగలుగుతారు. కస్టమర్ కి వాల్యూ చూపించగలిగితే మీ డీల్ క్లోజ్ అవుతుంది. సో నో ని ఎస్ గా మార్చే టెక్నిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా కస్టమర్ నో అంటే అది పర్మనెంట్ నో అని ఫిక్స్ అయిపోకండి. కస్టమర్ ని డైరెక్ట్ గా మీరు ఎందుకు కొనడం లేదు అని కూడా అడగకండి. బదులుగా కస్టమర్ అవసరాలను, నీడ్స్ ని అర్థం చేసుకొని మీ ప్రెజెంటేషన్ ఇవ్వండి. ప్రోడక్ట్ ని కాకుండా సొల్యూషన్ ని సేల్ చేయండి.